ఈరోజు మనకి ఈ వీడియోలో ఫ్లోర్కి ఒక బ్యూటిఫుల్ అండ్ స్పేషియస్ ఇండిపెండెంట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి. అందరికీ నమస్కారం, నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఫ్లాట్ ఈస్ట్ ఫేజింగ్ గుమ్మం అండి. ఇది నార్త్ ఫేజింగ్ కూడా ఒక గుమ్మం ఇచ్చి సంద అయితే వదిలిపెట్టారు. లొకేషన్ వచ్చేసి కానూరు అండి, అరుణ కన్వెన్షన్ సరౌండింగ్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇది నార్త్ ఫేజింగ్ సంద అనమాట. చూడొచ్చు, మనకి ఫ్లాట్ ఎదురుగా కూడా బాల్కనీ లాగా చక్కగా చాలా స్పేస్ అయితే వదిలిపెట్టారండి. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1849 ఎస్ఎఫ్టీ అండి. స్లాబ్ ఏరియా వచ్చేసి మనకి 1749 అండి. అన్డివైడెడ్ షేర్ కింద 57 గజాలు మనకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కంప్లీట్గా హాల్ అండి. మనకి చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ ఇంటికి యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. నేను మీకు అన్ని వివరాలన్నీ చెప్తాను. అలాగే ఈ ఇంటికి యూజ్ చేసిన మనకి స్టీల్ వచ్చేసి సింహాద్రి TMT 550D అండి. అలాగే CPVC పైప్స్ వచ్చేసి ఆశీర్వాద్ పైప్స్ అయితే యూజ్ చేశారు. అలాగే PVC పైప్స్ వచ్చేసి సుధాకర్ పైప్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సీలింగ్ అంతా కూడా జిప్సమ్ బోర్డ్ యూజ్ చేయడం జరిగిందండి. స్విచ్చెస్ అన్నీ కూడా మనకి ఇంటికి యూజ్ చేసిన స్విచ్చెస్ లెగ్రాండ్ స్విచ్చెస్ అండి. స్లాబ్ థిక్నెస్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే వేయడం జరిగిందండి. అలాగే మనకి స్లాబ్కి యూజ్ చేసిన సిమెంట్ అంతా కూడా 53 గ్రేడ్ సిమెంట్ అండి. అలాగే మనకి బ్రిక్ వర్క్ అలాగే ప్లాస్టింగ్కి యూజ్ చేసిన సిమెంట్ వచ్చేసి 43 గ్రేడ్ సిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్ ఫ్లోరింగ్ అండి. చూడొచ్చు, గుమ్మాలు, విండోస్, వరండా ఫ్లోరింగ్, లిఫ్ట్, స్టెప్స్ మెటీరియల్ అంతా కూడా గ్రైనైట్ అనమాట. అలాగే ఇంటికి కొంతమంది ఇల్లు కడుతున్నారంటే వాటరింగ్ అయితే సరిగా చేయరండి, కానీ ఈ బిల్డరు రోజుకి 3 టైమ్స్ అయితే వాటరింగ్ చేయడం జరిగిందనమాట. పిల్లర్స్కి, స్లాబ్కి, అన్నిటికీ కూడా. అలాగే ఈ ఇంటికి యూజ్ చేసిన పెయింటింగ్ కూడా చాలా క్వాలిటీ పెయింటింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఏషియన్ పెయింట్స్ యాప్కో లైట్ అయితే యూజ్ చేశారనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, అంత క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి చాలా క్వాలిటీగా అయితే కట్టారు. సో మనకి వాస్తు ప్రకారం కూడా గుమ్మాలు అయితే వాస్తు ప్రకారం ఇచ్చారండి. చూడొచ్చు, అంతా పక్కా వాస్తు ప్రకారం అయితే కట్టడం జరిగింది. ఇది వచ్చేసి గ్రూప్ హౌస్ అనమాట ఫ్రెండ్స్. 4 ఫ్లోర్లు మాత్రమే ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్ లాగా ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుందండి. అలాగే ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 90 lakhs చెప్తున్నారు. అలాగే 4th ఫ్లోర్ వచ్చేసి దానికి పర్మిషన్ ఉండదండి, 80 lakhs చెప్తున్నారు. BPS కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. 10 లక్షల డిఫరెన్స్ అయితే ఉంటుంది. 4th ఫ్లోర్కి కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుంది, జనరేటర్ ఉంటుందండి, ఒక వాచ్మెన్ రూమ్ కూడా ఉంటుంది. చూడొచ్చు, ఇదంతా కిచెన్ అనమాట. అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, చాలా లగ్జరీ ఫ్లాట్. సో రీజనబుల్ ప్రైస్లోనే చెప్తున్నారు. లొకేషన్ కూడా మంచి లొకేషన్. ఇంటి ముందు 33 feet రోడ్డు ఉంది. చూడొచ్చు, ఇదంతా కిచెన్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి. బ్యాంక్ లోన్ వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మరిన్ని వివరాలకి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, జై హింద్.